వెల్కమ్ టు విజయం క్రియేటివ్ స్టూడియో. ఈరోజు మొదటి సినిమాతో మొదలు పెడదాం. చిరంజీవి గారి ఆల్ మూవీస్ సిరీస్లో మొదటి సినిమా ప్రాణం ఖరీదు. 1978లో సెప్టెంబర్ 22వ తారీఖు కె వాసు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ప్రాణం ఖరీదు. యాక్చువల్గా చెప్పాలంటే చిరంజీవి గారి మొదటి సినిమా, ఆయన నటించిన సినిమా పునాదిరాలు. కానీ మనకి థియేటర్లో వచ్చిన మొదటి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ గోపాల్ రావు కూడా విలనిజంతో మెప్పించాడు. సినిమా కథలోకి వెళ్తే, ఊరు పెద్ద మనిషి చిన్న పిల్ల అని చూడకుండా వేరే తన దగ్గర పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఊళ్ళో ప్రజల్ని హింసించడం, దాన్ని ప్రజలు అడ్డుకోవడం, మన హీరో దాన్ని చూసి ప్రజలతో కలిసి దాన్ని అడ్డుకోవడం, ఈ కథ అంశం మీద ఈ స్టోరీ సాగుతుంది. విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ప్రజల్ని ఎలా కష్టపెట్టాడు, తన చిన్నపిల్ల అయిన భార్యని ఎలా వేధించాడు, దాన్ని మన హీరో తిరిగి ఎలా సమాధానం చెప్పాడు అనే కథాంశంతో ఈ కథ సాగుతూ ఉంటుంది. ఇక చిరంజీవి గారి గురించి మాట్లాడితే, ఇప్పుడైతే స్టైల్గా డిజైన్ బట్టలు వేసుకొని చేస్తున్నారు, కానీ అప్పట్లోనే చిన్న హాఫ్ ప్యాంట్ వేసుకొని పనివాడిగా విలన్ ఇంట్లో నటిస్తూ తన నటనతో యావత్ ఆంధ్రదేశాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఇంకా అప్పుడు మన బాస్ ఇంకా డ్యాన్స్ అవి స్టార్ట్ చేయలేదు, కానీ తన నటనతోనే ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. అసలు ఆ సినిమా మొత్తం మన రావు గోపాల్ రావు గారి విలనిజం, మన మెగాస్టార్ చిరంజీవి గారి హీరోయిజం మీదే బేస్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు సినిమాకి ఎంతో హైలైట్గా నిలుస్తాయి. ఈ సినిమాలో కీలక పాత్రలు వచ్చేసి చిరంజీవి, జయసుధ, రామ్ గోపాల్ రావు గారు, చంద్రమోహన్ గారు ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు మనకు. ఈ సినిమాలో చిరంజీవి గారి పేరు వచ్చేసి నరసింహ అనే పేరుతో చాలా అద్భుతంగా నటించాడు. మీరు ప్రాణం ఖరీదు మూవీ చూసినట్టయితే కామెంట్లో తెలియజేయండి. మరెన్నో సినిమా రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.